రాముని గురించి ఆలోచించాను. మంచి వ్యక్తి, ఎన్ఆర్ఐ, బాగుంటుందని ఆలోచించి పెడితే ఫస్ట్ టైం చరిత్రలో గుడివాడలో ఎప్పుడూ రానంత మెజారిటీ తెప్పించిన ఘనత మీదే. వెనిగండ్ల రాము అనే నేను. రాము గారు, నేను చాలా సార్లు మీ గురించి విన్నప్పుడు, నేను చూసినప్పుడు నా జనరల్ ఫీలింగ్ ఏంటంటే సార్, అరే మొత్తం ఆంధ్రప్రదేశ్లో గుడివాడ అనేది ఒక చిన్న సైజ్ బ్లాక్అవుట్ చేసిన ఒక డేంజర్ జోన్ లాగా ఉంటుంది. అందులో కోడాలి నాని అనే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన చాలా పవర్ఫుల్, బ్లా 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 బోల్డ్ అని వార్తలో బోల్డ్ విన్నాం. ఆ తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత పలానా కోడాలి నాని ఆయన ఓడిపోయారు, ఆయన ఓడించింది పలానా రాము గారు అంటూ మేము విన్న తర్వాత అరే మస్ట్ బి లైక్ రియలీ, అంటే ఆయనే అనుకుంటే అంతకంటే పెద్ద ఏమంటారు ఇంకో పెద్ద క్లౌడ్ ఉండాలి లాంటివి ఏవో అనుకున్నాం. బట్ ఫైనల్గా మిమ్మల్ని చూసిన తర్వాత ఆర్ మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసిన తర్వాత చాలా సౌమ్యంగా, రిలాక్స్డ్గా, టు ద పాయింట్ మాట్లాడే ఒక మనిషిలాగా మీరు కనిపించారు. ఇమేజ్ దట్ యూ హ్యావ్ లైక్ అ వెరీ నైస్ డీసెంట్ మ్యాన్, టాకింగ్ టు ద పాయింట్, లాజికల్గా మాట్లాడడం ఎక్సెట్రా. సార్ ఇలాంటి ఇమేజ్ గుడివాడ లాంటి ఒక రీజన్లో కానీ, ఏపీ లాంటి ఒక స్టేట్లో పాలిటిక్స్లో కానీ ఎంతవరకు సూట్ అవుతుంది అండ్ ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది? అందరికీ అదే థాట్ ఉంటుంది బేసిక్గా. గుడివాడ అంటే ఏదో ఒక మాస్ ప్లేస్ కాదు. గుడివాడ అంటే వీ హ్యావ్ వెరీ క్లాస్ పీపుల్. అన్ఫార్చునేట్లీ 20 ఏళ్ళ నుంచి మీకు అందరికీ అలాంటి బూతులని, అలాంటి పిచ్చి మాటలని, అలాంటి మా పర్సెప్షన్ మారిపోయింది గుడివాడ గురించి. గుడివాడ అంటే ఎన్టీ రామారావు గారు సొంత నియోజకవర్గం, అక్కినేని నాగేశ్వరరావు సొంత నియోజకవర్గం, ఘంటసాల గారు, మీరు చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ మొత్తం అక్కడి నుంచి వచ్చింది బేసికల్లీ. కైకాల సత్యనారాయణ గారు, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు. అన్ఫార్చునేట్లీ లాస్ట్ 20 years నుంచి అది ఇట్ హాస్ బికమ్ ఎ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ దిస్. నేను ఫీల్ అయింది కూడా దానికోసమే, నేను వచ్చింది కూడా దానికోసమే. దిస్ ఈజ్ నాట్ గుడివాడ. గుడివాడ అంటే అందరికీ ఏదో పేరు చెప్పుకుంటే మీరు చెప్పారు సార్, భయంకరంగా ఉంది బేసికల్ వినటానికి కూడా. ఏదో ఒక మాసు, ఏదో ఒక ఇది, అసలు వీళ్ళు బూతులు తప్పితే ఇంకేం మాట్లాడరు. ఇక్కడ గుడివాడ అంటే ఏదో ఒక దారుణమైన ప్రదేశం లాగా చిత్రీకరించబడింది. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ పోటీ చేసింది మా నియోజకవర్గంలోనే. అండ్ ఆయన గెలిచింది, ముఖ్యమంత్రి అయింది తెలుగుదేశం పార్టీ 1983లో ఒక సునామీలాగా వచ్చి గెలిచినప్పుడు ఆయన గుడివాడలో పోటీ చేసి గెలిచారు. తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు లాంటిది గుడివాడ. అలాంటి గుడివాడని ఈ రకంగా అనిపిస్తుందని నేను తట్టుకోలేక వచ్చా. యాక్చువల్గా ఐ వాంట్ టు చేంజ్ దిస్ పర్సెప్షన్. నాకు అది సాధించానని అనుకుంటున్నా. ఇప్పుడు పీపుల్ కొంచెం డిఫరెంట్గానే థింక్ చేయటం కూడా మొదలెట్టారు ఊరి గురించి, నా గురించి కాదు. ఇది లీడర్స్ విషయం కాదండి. ఇది లీడర్స్ మధ్యలో ఉండేది కాదు. అంతకుముందు ఉన్నతను అలాంటి వ్యక్తి కాబట్టి అందరూ అలాగే ఫీల్ అవ్వటం వాళ్ళ తప్పు కూడా లేదు బేసిక్గా. పైగా గెలుస్తూ ఉన్నాడు ఎన్నాళ్ళ నుంచి. సో యువర్ థాట్ ఈజ్ రైట్, మీరు అనుకునేది, కానీ అది కాదు అని చెప్పి ప్రూవ్ చేయటం నా బాధ్యత, నేను చేశాను. అది నాకు ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే, ఒకవైపు ఏమో ఎవ్రీడే ఛాలెంజ్లు, మీలాంటి వాళ్ళకి ఎవ్రీడే ఛాలెంజ్లు, ఏదో ఒక రకమైన ఛాలెంజ్ వస్తుంది. అది పీపుల్ నుంచో, లీడర్స్ నుంచో, అపోజిషన్ నుంచో, సిచ్యువేషన్స్ నుంచో ఎక్సెట్రా. ఇంకో వైపు నుంచి దెర్ ఇస్ ఎ రే ఆఫ్ హోప్ ఫర్ టుమారో, అంటే బెటర్ టుమారో ఉంటుంది అని. మొత్తం పాలిటిక్స్ ఈ రోజు రేపు మధ్యనే ఆసిలేట్ అవుతూ ఉంటుంది కదా. మరి పాలిటిక్స్లో ఉండాలంటే మీకు డైలీ మోటివేషన్ ఏముంటుంది? దీనిలో వెరీ సింపుల్ అండ్ బేసిక్. యూ జస్ట్ డిస్క్రైబ్ లైఫ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ప్రతి లైఫ్ హ్యాస్ ది సేమ్ ఛాలెంజెస్. ఎవ్రీబడీస్ లైఫ్ హ్యాస్ ది సేమ్ ఛాలెంజెస్ వాట్ యువర్ డిస్క్రైబ్ రైట్ నౌ. అయితే దీంట్లో పాలిటిక్స్లో ఎవ్రీడే మోటివేషన్ అంటే ఐ వాంట్ టు సీ హ్యాపీనెస్ అరౌండ్ మీ. అదొక్కటే నా పాసిబుల్ సార్? ఇట్ విల్ కమ్. బేసిక్గా మీ దగ్గరికి వస్తారు, ప్రాబ్లమ్ తోటి వస్తారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏదైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూసినప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీనెస్ కనపడుతుంది. ఐ వాంట్ టు సీ హ్యాపీనెస్ అరౌండ్ మీ, అరౌండ్ మై పీపుల్, అరౌండ్ దిస్ లొకేషన్ ఐ లివ్ ఇన్, అరౌండ్ ది టౌన్ ఐ లివ్ ఇన్, అండ్ అరౌండ్ ఆల్ ది కాన్స్టిట్యున్సీ దట్ హెస్ రిప్రజెంటెడ్ మీ. ఈ ప్రాసెస్లో మీకు బర్న్అవుట్ అంటూ అనిపించదు ఎప్పుడైనా? ఒక నాయనో నా వల్ల నాకు రోజు బ్రేక్ కావాలి, నాకు ఒక గంట నిద్రపోవాలి, కైండ్ ఆఫ్ బర్న్అవుట్ ఉండదా? అది బర్న్అవుట్ డిపెండ్స్ ఆన్ పీపుల్, పర్సన్ టు పర్సనే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ దెర్ ఆర్ నథింగ్ దట్ వీ కెనాట్ సాల్వ్. ఫస్ట్ థింగ్,
ఎక్కువగా ఎక్కడ వస్తుందంటే ఈ బర్న్అవుట్ సహజంగా అన్ఇంట్రెస్టింగ్ ఉన్నాం అనుకోండి, వీళ్ళేంద్ర పొద్దాగా వస్తున్నారు, ఈ చిన్న విషయం వాళ్ళు చూసుకోలేరా, ఈ విషయం కూడా నా దగ్గర రావాలా, ఇలాంటివన్నీ అనుకుంటే వాడు ఎందుకు వస్తున్నాడు అనేది మనం ఆలోచించగలిగితే ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎ ప్రాబ్లం దేర్. నాకైతే ఐ లవ్ ఐఎమ్ హియర్ ఫర్ దట్. నేను చూజ్ చేసుకున్నా. నేను చక్కగా ఏదైనా వేరే అంటే వేరు పోస్టులు ఉంటాయి మనకి దీంట్లో కూడా. ఎమ్మెల్యే హ్యాస్ దిస్ అనే ఈ ప్రాబ్లమ్ ఉంటుంది అనేది నాకు తెలిసే వచ్చాను. ఐ వాంట్ టు హ్యావ్ దట్. అండ్ అది చూసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ బర్న్అవుట్ డజంట్ మ్యాటర్. అంటే నాకు ఇందాక మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, నేను మొన్న డిస్నీలాండ్కి వెళ్ళాను సార్. డిస్నీలాండ్కి వెళ్ళిన తర్వాత నేర్చుకున్న పాఠం ఏంటంటే, అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కడికి ఒకే ఒక ఫైనల్ గోల్ ఉంది, విచ్ ఈస్ టు మేక్ యూ హ్యాపీ. యా, నువ్వు ఏదన్నా అడుగు, అది చక్కగా నవ్వుతూ నీకు కావాల్సింది ఇచ్చి నువ్వు ఓకేనా అని ఓ హగ్ ఇచ్చి పంపిస్తాడు. తర్వాత నేను చిన్నపిల్లలు ఆ బోల్డ్ అన్ని కార్టూన్ క్యారెక్టర్స్ వచ్చి పట్టుకుంటాయి కదా, వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, ఒక చిన్న ఎవరైనా బేబీ వచ్చి నేను హగ్ చేసుకుంటే ఆ బేబీ హగ్ వదిలేంత వరకు నువ్వు వదలకూడదంట. నాకు ఎగ్జాక్ట్లీ నాకు ఇదే అనిపించింది. అసలు కంపెనీస్ కానీ లేకపోతే గవర్నమెంట్స్ కానీ అఫీషియల్స్ కానీ ఎవరైనా ఇలా ఇమాజిన్ బేబీస్ ఆర్ ద పీపుల్ అండ్ దే ఆర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ డిస్నీలాండ్ అనుకోండి. ఐ మీన్ ఇది అంత కష్టమా? అంత కష్టం కాదండి బేసికల్లీ. అంటే మేబీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్, రైట్? ఓకే, బట్ అట్లీస్ట్ యూ షో దెమ్ ది రైట్ డైరెక్షన్ ఆర్ రైట్ వే టు థింక్ అబౌట్ ఇట్. అది చాలు బేసికల్లీ. దట్ గివ్స్ దెమ్ హ్యాపీనెస్. అందరినీ హ్యాపీ చేయగలవా అంటే, యా, దేర్ ఆర్ నాట్ వేస్ ఎవ్రీథింగ్, బట్ వీ ట్రై. అట్లీస్ట్ దట్ మేక్స్ మీ హ్యాపీ బేసిక్గా. నేను అట్లీస్ట్ ట్రై చేశాను. ఐ వాజ్ అన్ఏబుల్ టు మేక్ హిమ్ హ్యాపీ, యా, బట్ అట్లీస్ట్ ఇవాళ కాదు రేపు పొద్దునే తెలుసుకుంటాడు. The approach is right. Yeah, if the approach is right, yes. మీ కార్పొరేట్ కల్చర్, యూఎస్లో మీరు రన్ చేసిన కంపెనీ కార్పొరేట్ కల్చర్, ఇది ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న ఈ పాలిటిక్స్లో ఎక్కడైనా హెల్ప్ అవుతుందా సార్ టు సెటప్ థింగ్స్? అంటే బోత్ ఆర్ టూ డిఫరెంట్ యానిమల్స్ బేసిక్గా. ఓకే, కానీ యానిమల్స్ డిఫరెంట్. యా, అంటే టూ డిఫరెంట్ థింగ్స్ బేసికల్లీ ఐ వుడ్ సే. సో బోత్ ఆర్ డిఫరెంట్ డైరెక్షన్స్, బట్ వన్ థింగ్ ఈజ్ కామన్ ఏంటంటే, we want to make sure that everybody is happy around you. Right. That's my goal ultimately, even in the company or here basically. Sir, మీకు ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ కానీ ఆనెస్ట్ అడ్వైస్ కానీ వచ్చే పీపుల్ ఉంటారా సార్? ఆర్ ఉన్నవాళ్ళందరూ ఆఫ్ కోర్స్ మీకు మీ స్టేటస్కి భయపడి ఎస్ సార్ అని అంటారా? అంటే దాంట్లో రెండు ఉంటాయండి బేసిక్గా సార్. పాలిటిక్స్లో నేను వచ్చిన తర్వాత చూసింది అయితే కనుక, ఎవ్రీబడి దట్ సౌండ్ నెగిటివ్ ఆర్ నాట్ హానెస్ట్. వాళ్ళు చెప్పేది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే సార్ మనకి అసలు బాగాలేదండి బేసికల్ దీంట్లో, మనకు బాగాలేదండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ సంతోషం కోసం ఏదో చెబుతూ ఉంటారు సార్ బేసిక్ అనేవాళ్ళు ఎక్కువ అయిపోతారు. వాళ్ళ లెక్క ఏంటంటే, యూ వాంట్ టు హియర్ మీ అనేది, నీ వాయిస్ నేను వినాలి అనుకోండి. మీరేం చేస్తారంటే, ఫస్ట్ ఏదో పొగుడతారు, రెండోది మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ఏదో ఎక్కేసుకుని చేస్తున్నారు, నేను ఒక్కడిని ఆనెస్ట్ పర్సన్ని, నేను మనది అసలు చాలా బ్యాడ్గా ఉంది, మన చాలా తప్పులో ఉంది బేసికల్లీ అని చెప్పడం ఒక పెద్ద అదొక గ్రేట్నెస్ కింద ఫీల్ అవుతుంది. అదొక ట్రిక్ జస్ట్ టు గెట్ యూ లిసన్ టు దెమ్, టు గెట్ యువర్ అటెన్షన్. నేను ఆ రెండింటినీ నమ్మను బేసికల్లీ. పొగిడే వాళ్ళైనా కానీ దీంట్లో అయినా కానీ తీసుకోను. వెన్ యు ఆర్ డైరెక్ట్ టు ది పీపుల్, you will have that experience yourself. ఆ గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుంది. గ్రౌండ్ అంటే when you are disconnected from people, you need to depend on somebody's వాళ్ళ థాట్ ప్రాసెస్కో లేదంటే వాళ్ళు చెప్పిన దానికో మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు గెట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ పీపుల్. నేను డైరెక్ట్గా పీపుల్తోనే కూర్చుంటా బేసిక్గా. అండ్ వీళ్ళు వాళ్ళు చెప్తారు, ఎగెనెస్ట్ చెప్పేవాళ్ళు ఎగెనెస్ట్ చెప్తారు, పాజిటివ్ చెప్పేవాళ్ళు పాజిటివ్ చెప్తారు, ఇవన్నీ చెప్తారు. దాంట్లో ఏది చూసుకున్నా కానీ పాజిటివ్ చేస్తే సహజంగా హ్యాపీనెస్ వచ్చింది. ఓకే, ఆబ్వియస్లీ. నెగిటివ్ చేస్తే సహజంగా కోపం వస్తుంది. ఓకే, అది చెప్పే ప్రాసెస్ ఎలా ఉందనే దాన్ని బట్టి వాడు నిజంగా ఎలా చెబుతున్నాడని తెలుస్తుంది. మీకు ఎప్పుడైనా కానీ సంబడి స్టార్ట్స్ యూ విత్, ఓకే, మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ మీకు తప్పు చెబుతున్నారు, నేను ఒక్కనే కరెక్ట్ చెబుతున్నాను అనే మాట ఎక్కడైనా విన్నారంటే ఫస్ట్ వాళ్ళే తప్పని బేసిక్. దాంట్లో నేను క్లారిటీలో ఉంటా బేసిక్. ఎవరైనా చెప్పేవాడు నీ ప్రాబ్లం అని చెప్పు, ఇలా ఉంది సార్ అని చెప్పు, అవి ఎక్స్ప్లెయిన్ చేయి, దాంట్లో బాగానే ఉంటుంది. అంతేగాని మంది అసలు చాలా దారుణంగా మీకు తప్పు చెబుతున్నారు అన్నారంటే దాంట్లో దట్ మీన్స్ హీ వాంట్స్ టు బి హియర్డ్.
సార్ ద మోస్ట్ ఫేమస్ స్టేట్మెంట్ ఇస్ పాలిటిక్స్లో ఫ్రెండ్స్ ఎనిమీస్ ఉండరు లాంటిది ఏదో చెప్తుంటారు. నాకు ఎనిమీస్ వద్దు కానీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి సార్. డూ యూ హ్యావ్ యాక్చువల్లీ సమ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఇన్ పాలిటిక్స్? డైరెక్ట్ ఎమ్మెల్యేస్ అయితే కనుక మా పక్కన పామరును కాగిత కృష్ణప్రసాద్ ఈయన పెడిన ఎమ్మెల్యే, మేము ముగ్గురు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. నైస్. సినిమాలకు కూడా మాకు గుడ్డోడు వస్తారు వాళ్ళిద్దరు. ఫస్ట్ మూవీకి అందరం టికెట్లు మీరే ఇప్పిస్తారు? లేదని టికెట్లు మీరే ఇప్పిస్తారు అన్న? టికెట్స్కి ఏముందండి వాళ్ళకి ఎమ్మెల్యేలు బేసిక్గా, మాకు మమ్మల్ని ఎవరు అడగరు టికెట్స్. బట్ యూనో దట్స్ అదొక ఈవెంట్ లాగా ఉంటాం, సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ ఆల్సో ఫస్ట్ థింగ్ మీకు అందరికీ తెలిసింది, చిన్ని నేను వీఆర్ మోర్ ఫ్రెండ్స్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ప్రతిసారి చాలా ఓకల్ గా చెప్తుంటారు కూడా. చిన్న నేను బాగా క్లోజ్ బేసికల్లీ, బీన్ టుగెదర్ ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైం. మాకు పాలిటిక్స్ అవసరం లేదు, మా ఇద్దరు మాట్లాడుకుంటాం. సార్ అనదర్ స్టేట్మెంట్ దట్ వి ఆల్వేస్ లిసన్ ఇస్, ఏ లీడర్ స్టేజ్ మీద ఏ స్థాయి, ఢిల్లీ అయినా ఇక్కడైనా చెప్పే మాట అంటే మా కార్యకర్తలు అని చెప్తుంటారు సార్. నాకు అసలు ఒకసారి కార్యకర్త డిఫైన్ చేయండి సార్. అంటే కార్యకర్త డిఫైన్ అంటే ఒక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ కార్యకర్త ఏముంటాయి సార్ చెప్పండి. కార్యకర్త అనే దాంట్లోకి ఇప్పుడు మీరు ఒక బాడీ అనుకుంటే బేసిక్గా ఓకే, నర్వస్ సిస్టమ్ కార్యకర్త. ఓకే, బేసిక్గా దే ఫైండ్ అవుట్ వాట్ ది ప్రాబ్లమ్ ఇస్, దే టేక్ ఇట్ టు ది మైండ్, they bring back the solution, take it to the wherever that part that is pain. మీకు ఇక్కడ దెబ్బ తగిలింది ఇంట్లోకి, దెబ్బ తగిలిందని మీకు ఎలా తెలుస్తుంది? మైండ్ సిగ్నల్ ఇస్తుంది. కరెక్ట్, నర్వస్ సిస్టమే మైండ్కి ఇస్తుంది. కరెక్ట్. సో దాన్ని తర్వాత బ్లడ్ ఫ్లో ఆగాలి బేసిక్. ఆగమని ఎవరు చెప్తారు? ఆపమని చెప్తారు. ఎవరిని ఏమేమి కంట్రోల్ చేస్తుంది? మైండ్ కంట్రోల్ చేస్తుంది. అది తీసుకొచ్చి ఎవరు ఏ పార్ట్ చేపిస్తుంది? అంతకంటే బెటర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. వాళ్ళకి ఏం రోల్స్ అండ్ రెస్పాన్సిబుల్ మాకేమి ఉండదు. వీఆర్ ఆల్ కార్యకర్తలు బేసిక్గా, పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ బేసిక్గా. కంప్లీట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఇట్స్ ప్రజలకి, పార్టీకి, గవర్నమెంట్కి దీంట్లో ఉంటే మధ్య అనుసంధానంగా ఉండేవాళ్ళు కార్యకర్త. మరి వాళ్ళకి అంటే ఇది పార్ట్ టైం ఉంటుందా, ఫుల్ టైం ఉంటుందా, ఇది వాళ్ళు సీరియస్గా ప్రొఫెషనల్గా తీసుకోవాలా? ఆ ఫ్రేమ్వర్క్ ఎట్లా సెట్ చేస్తారు సార్? అంటే ఇట్స్ ఫుల్ టైమ్ జాబ్ విత్ పార్ట్ టైం ఫెసిలిటీస్ అండి. ఇంకా అంతకు మించి చెప్పడానికి వెళ్ళలేదు దాంట్లో. ఐ గెట్ ఇట్ సార్. కానీ నంబర్స్ వైజ్గా చూస్తే అంటే వాళ్ళు సాలరీడ్ కింద ఉంటారా, లేకపోతే ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషనా, లేకపోతే ఆర్ వాళ్ళు కూడా బెటర్ ఫ్యూచర్ గురించి ఆలోచించా? హౌ డస్ దాట్ వర్క్? యా, దట్ ఈస్ ఎవరో శాలరీడ్ అయితే కాదండి. రైట్. కార్యకర్తలు ఎప్పుడు శాలరీస్ కోసం పనిచేయరు. రైట్. వాళ్ళు ఒక లక్ష్యం కోసం పనిచేస్తారు. Because they like the ideas that we can do better basically for serve people. అదే టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పబ్లిక్ సర్వీస్ కోసమే కదా సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఈ ఫీల్డ్లోకి వచ్చి ఉంటే ఉన్న జాబులు కంపెనీలు వదిలేసి వచ్చిందే ఓన్లీ ఫర్ పబ్లిక్ సర్వీస్ కదా. బట్ ఓవర్ ది ఇయర్స్ ఈ పబ్లిక్ సర్వీస్ అన్నది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అఫేర్ అయిపోయింది అంటారా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్ యువర్ టీమ్, ఫండింగ్ యువర్ సెల్ఫ్, ఆర్ రన్నింగ్ ద హోల్ సిస్టమ్. ఎవరికైనా ఏదైనా కావాలంటే వెంటనే మీరు హెల్ప్ చేసేయడానికి ఇది మొత్తం ఈ సిస్టమ్ చాలా ఎక్స్పెన్సివా? That depends on your lifestyle basically. Right, sir. System doesn't demand it. Right. వాస్తవానికి. Okay. System doesn't demand that you go and 5 cars. System doesn't demand that you go and help everybody. మీ సొంత డబ్బులతో హెల్ప్ చేయమని సిస్టమ్ ఎప్పుడు డిమాండ్ చేయదు. Right. But it's our own perspective. Okay. It's our own థాట్ ప్రాసెస్ దట్ దట్ మేక్స్ ఇట్. అంటే మీ దగ్గరకు సాయం కోసం రాగానే మీరు హెల్ప్ చేయాలా లేదా అనేది మీ సొంత డెసిషన్ బేసిక్గా. అదేం సిస్టమ్ మీరు ఇలా చేస్తేనే అవుతుందని కాదు. వాళ్ళకి డబ్బుల విషయంలో చెప్తున్నాను నేను, మీరు డబ్బులు కానీ వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది ఒకటే మన బేసిక్గా. హెల్ప్ చేయాలంటే ఎలా చేయాలి అనేది దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పాలసీలో వెళ్తూ ఉంటారు. కరెక్ట్. సో యా, సమ్ పీపుల్ విల్ స్పెండ్ మోర్. ఓకే, దట్స్ యువర్ పర్సనల్ చాయిస్ అంటాను నేను. అంటే నేను చెప్పేది ఏదైతే టీమ్ మీరు సెట్ చేస్తారో వాళ్ళకి టీలు, కాఫీలు, భోజనాలు, తిరగడాలు దీనికే బోర్డు ఎంత ఖర్చు అవుతుంది కదా సార్. ఈవెన్ దాట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్ కదా. అవసరమా? మరి నువ్వు ఒక్కడే చేయాలిగా. ఓకే, యు ఆర్ ది లీడర్, యూ హ్యావ్ టు డూ ఇట్. రైట్. నువ్వు చేయలేక 10 మందిని పెట్టుకుంటున్నావు, దట్స్ యువర్ ప్రాబ్లం. రైట్. ఓకే. ఓకే, మాకైతే కనుక నిజంగా ఇదంతా నేను ఇందాక చెప్పినట్టుగా
ఎవ్రీ సింగిల్ ప్రాబ్లం హ్యాస్ టు బి టేకెన్ కేర్ బై గవర్నమెంట్ అఫీషియల్స్. మీరు ఏ ప్రాబ్లం అయినా ప్రజలు తీసుకొచ్చి ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి, దానికి ఒక ఆఫీసరో ఒక మనిషి ఉంటారు బేసిక్. దాంట్లో దానికి రిలేటెడ్ వాళ్ళు చేయట్లేదు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు చేపించేది చేయండి, యు మేక్ దెమ్ డూ ఇట్, రైట్. సో యూ వోంట్ గెట్ దిస్. మీరు ఇరుకోరు ఆ మధ్యలో, దాంట్లో మనకి ఇరుక్కోవాలి. అవసరం. మీకు 10 మంది కాఫీలు ఇప్పించవసరం లేదు, టీలు ఇప్పించవసరం లేదు, ఏం అవసరం లేదు బేసిక్. అంతే కదా సార్. గుంటూరు కారం అనే ఒక సినిమాలో ప్రకాష్ రాజ్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది సార్. ఇది ఎలక్షన్ల టైంలో మనం ప్రతి ఇంట్లో కూర్చొని తింటాం కానీ గెలిచిన తర్వాత వాడిని మన ఇంట్లోకి రానిస్తామా అంటారు. అది విన్నప్పుడు అరే ఇంత బ్రూటల్గా అన్నారు అసలు ఇది అనిపించింది. నిజంగా అంత బ్రూటల్గా ఉంటుందండి? ఎలా ఉంటుందండి, మీరే చూస్తున్నారు కదా. సినిమాలో డైలాగ్ వేసుకున్నానికి బాగుంటుంది బేసిక్గా, బట్ యూనో ఎలక్షన్ తర్వాత దాంట్లో నుంచి రానివ్వకుండా ఉండటం అనేది ఇట్స్ నాట్ ఏ పాసిబిలిటీ బేసిక్గా. ఏదో యూ లూజ్ ఇట్ బేసికల్లీ, పీపుల్ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. అంతే. దట్స్ యువర్ చాయిస్. దట్స్ ఓకే. కంటిన్యూయింగ్ టు దాట్, సర్వింగ్ ద పీపుల్, ప్రజల సేవ అనేది ది అల్టిమేట్ మోటో ఫర్ ఎనీవన్. కానీ ఈ జనరేషన్లో సార్ ఆ పబ్లిక్ సర్వీస్ చేయాలి అంటే పవర్ ఉండడం అనేది ఎంత క్రూషియల్ ఆర్ ఎంత అవసరం? సర్వ్ చేయాలంటే పవర్ ఎందుకు ఉండటం అనేది ఎప్పుడైనా కానీ ప్రజల ప్రాబ్లమ్స్ తీర్చాలి అంటే దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ దట్ యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్. రైట్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు కావాలి, ఎవరికైనా ఆ ఏరియాలో బాగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో డ్రైనేజ్ కావాలి, లేదంటే ఆ రోడ్డు అంతా మాకు కొన్ని గుడివాడలో కొన్ని ఏరియాస్లో అయితే కనుక 40 years నుంచి రోడ్డు పడాల, అలాంటి ఏరియాస్ ఉన్న ఆ రోడ్డు అక్కడ రోడ్డు వేయించమంటారు. అది ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ పవర్ దాంట్లోకి నేనేం చేయగలను, వాళ్ళు రాసినట్టుగా నేను కూడా ఒకటి, ఎవరు రాసినట్టుగా నేను కూడా ఒక లెటర్ రాసి వెళ్ళి మున్సిపల్ కమిషనర్కో వీళ్ళకో లేదు ఆ పర్టికులర్ R&B వాళ్ళకో ఎవరికి ఇచ్చి సప్లై చేసుకున్నాను, ఒక అర్జీ పెట్టాలి దాంట్లో. అదే నాకు పవర్ ఉన్నప్పుడు నేనేం చేయగలను అంటే ఓకే మనకి ఇంత ఎక్కడెక్కడ ఫండ్స్ ఉన్నాయి, దేంట్లో ఉంది, ఇక్కడ ఈ రోడ్డు వేయాలి, దీనికి ఏం ఫండ్స్ ఇస్తారో నాకు వేసి చెప్పండి అని చెప్పేసి నేను చెప్పగలను. ఒక అథారిటేటివ్ పవర్. ఓకే. సో దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ వీ నీడ్ ది పవర్ యాక్చువల్గా. రైట్. ఎక్కడో వాటర్ సిస్టమ్ బాగాలేదు అనుకుంటే దాంట్లోంచి నీ సొంత డబ్బులతో చేపించవచ్చు, లేదా డబ్బులు ఎక్కడ ఉన్నాయి గవర్నమెంట్లో అది తీసుకొచ్చి ఇక్కడ వేయండి అని చెప్పి నేను చెప్పచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ పవర్ నో బడీ విల్ లిసన్ టు మీ. నా సొంత డబ్బులతో అయితే చేసుకోవచ్చు, కానీ ఎవరైనా ఎంత చేయగలరు, సొంత డబ్బులతో ఎవరు ఏం చేయలేరు. అంతా there is a very limited thing that you could do, but whereas in power basically you can bring in the funds needed to do that, and at the same time వచ్చిన ఫండ్స్ని ఎలా వాడాలనేది కూడా మనం డిస్కషన్ చూసుకోవాలి. సో తిరిగి మిమ్మల్ని క్వశ్చన్ అడగకుండా చెప్పింది చేస్తారు ఫస్ట్. సో చేంజ్ వాళ్ళకి ఆ క్లారిటీ ఉండాలంటారు. చేంజ్ చేయడం క్లారిటీ ఉండాలి. కాదు సార్, మై పాయింట్ ఈస్ అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఏం వదిలేసామండి, ఏం వదిలేస్తుంది చెప్పండి. రాజా లైఫ్ స్టైల్, యువర్ ఓనర్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ లైక్. నేను ఇక్కడికి వచ్చాను, వదిలేసినట్టు ఎట్ట అవుతుంది? మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అంటే అన్నీ వదిలేసి అని మనం అనుకుంటాం బేసిక్గా దాంట్లో. ఓకే what did I lose? Okay, big house, okay, with all comforts, with peace, with all comforts basically. ఒక టీవీ, ఒక హోమ్ థియేటర్, బిగ్ కారు, ఇలాంటివన్నీ వదిలేసి వచ్చాం. ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి మనకు కావాలంటే. దాంట్లో పోయింది ఏంటంటే ఓకే అక్కడ పీపుల్ ఎక్కువ మంది ఉండరు, ఇక్కడ చుట్టూ ఎదురుగుండా ఉంటారు. కరెక్ట్. మోర్ పీపుల్ మోర్ హ్యాపీనెస్, రైట్? ఐ లైక్ ఇట్. పైన ఓకే సరే, అంటే మీరు ఇంత హ్యాపీగా చెప్తుంటే దెన్ ఐ కెన్ అండర్స్టాండ్ సార్. అంటే ఏదో కష్టమని మాత్రం అనుకోకండి. నాకు నచ్చని పదం అది బేసిక్గా. అన్నీ వదిలేసి వచ్చి ఏం వదిలేవండి బేసిక్గా. ఐఎమ్ హియర్ ఫర్ దిస్ రీజన్ అండ్ ఐ డిడ్ ఇట్. అది హ్యాపీనెస్ ఇవ్వకుండా అక్కడ అంతా వదిలేసామని మనం అలా ఫీల్ అవుతాం. రైట్. దీంట్లో అంతే కదా. అంటే ఈ మధ్యకాలంలో మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి అంటే సీరియస్గా కూర్చొని దాని గురించి రీసెర్చ్ చేసిన ఏదైనా ఉందా సార్? ఎనీ ఇష్యూ? అంటే బేసికల్లీ అంటే నాకు ఈ విషయం గురించి నాకు ఇంకా డీప్గా తెలుసుకోవాలని ఉంది అని అనుకుని దాని మీద రీసెర్చ్ చేసాం, అలాంటిది ఏదైనా జరిగిందా సార్ ఈ మధ్యకాలంలో? మాకు బాబు గారు తోటి వీ హ్యావ్ డైలీ హోంవర్క్ ఉంటుందండి మాకు బేసిక్గా. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఆయన ఏం అడుగుతారో తెలియదు, ఎంతవరకు అడుగుతారో తెలియదు, ప్రతి విషయం మీద ఆయనకు నాలెడ్జ్ ఉంటుంది. దాంతో ఇప్పుడు మా ఆల్వేస్ సర్ప్రైజ్, నన్ను అడగటం కాదు, సిబిఎన్ గారు ఎట్లా అప్డేట్ చేసుకుంటాడా అని చెప్పి నాకు డౌట్ బేసికలీ ఇప్పుడు. ఓకే. అంటే పాలిటిక్స్ గురించి పైనుంచి కింద తెలుసు,
సిస్టమ్ గురించి, ప్రభుత్వ సిస్టమ్ గురించి పైనుంచి ఎవ్రీథింగ్ ఈ నోస్. ఈయనకి సడన్గా ఏఐ గురించి అట్లా తెలుస్తుంది దీంట్లోంచి. నాకు ఇప్పుడు అవుట్ ఆఫ్ ది వే కదా బేసిక్గా దాంట్లోకి. మాకు నేను చూస్తున్నా కదా, నాకు కొత్త విషయాలు చూసుకోవాలంటే టైం సరిగ్గా కుదిరిసేవద్దు. ఆయనకి క్వాంటమ్ గురించి అట్లా తెలుస్తుంది. ఐఎమ్ ఆల్వేస్ సర్ప్రైజ్డ్ అబౌట్ ఇట్. సో వాట్ ఈస్ దానికి బ్రీఫ్స్ ఇవ్వడానికి ఇట్లాగే ఏముండదు కదా బేసిక్గా. మీకు వాటి గురించి బ్రీఫ్స్ ఎవరు ఇచ్చినా కానీ, సీఎం గారికి కానీ వీళ్ళకైనా కానీ బ్రీఫ్స్ ఇచ్చేది ఏంటంటే సిస్టమ్ ఎలా ఉంది, ఎక్కడ ఎవరు పని చేస్తున్నారు, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఇట్లా వాటి గురించి బ్రీఫ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి ఎవరు బ్రీఫ్ ఇచ్చేంత నాలెడ్జబుల్ పీపుల్ ఎవరు ఆయన అరౌండ్ ఉండరు. ఆయనే నాలెడ్జ్ కానీ, అది నాకు అర్థం కాని మ్యాటర్. వీఆర్ ఆల్ పీనట్స్ బేసికల్ అంతే పోల్చుకుంటే. అసలు అంతా చిన్న పురుగుల కింద లెక్క. సార్ మీకు మెటీరియలిస్టిక్ కోరికలు ఉన్నాయా సార్? ఏ కొత్త టెక్నాలజీతో ఫోన్ వచ్చినా ఐ హ్యావ్ టు బై ఇట్, లేకపోతే ఏ కొత్త బుక్ వచ్చినా ఐ హ్యావ్ టు బై ఇట్, ఆర్ కార్ హ్యావ్ టు బై ఇట్, ఎనీ మెటీరియలిస్టిక్ కోరికలు ఉన్నాయా? హ్యూమన్సే కదా సార్ మనందరం. వెన్ యూఆర్ ఏబుల్ టు బై ఇట్ యూ డోంట్ హ్యావ్ ఇట్ అన్న ఉద్దేశం. నేను క్లియర్గా చెప్తున్నాను. వెన్ యూఆర్ ఏబుల్ టు బై ఇట్ యూ వోంట్ హ్యావ్ ఇట్. మీరైతే ఇలా A380 విమానం వైపు చూస్తారేమో మీరు. అవి అవుట్ ఆఫ్ అవర్ రీచ్ కాబట్టి దాంట్లోంచి కూడా ఆలోచించాల్సిన. బట్ ఈ మధ్య కాలంలో మీరు ముచ్చటపడి కొనుక్కునేది వస్తువు ఉందా? సమ్హౌ నాకు ఇష్టమైనది ఒకటే బేసికల్ సార్, హోమ్ థియేటర్ ఇష్టం నాకు. కానీ బట్ ఐ డోంట్ హ్యావ్ ఇట్ హియర్. వదిలేసి వచ్చాను అక్కడ బేసిక్గా. దానివల్ల నాకు ఏంటంటే ఎప్పుడైనా కానీ సౌండ్ వస్తూ ఉంటే నేను ఎక్కువ పడుకుంటాను బేసిక్, నిద్రపోగలను. ఏదో ఒకటి అంటే టు కట్ మీ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ బేసిక్గా. నేను సంథింగ్ ఏదో ఒకటి చూస్తూ పడుకుంటా. హోమ్ థియేటర్ లాంటి ప్లేస్లో ఉంటే కానీ ప్రశాంతంగా నిద్రపోతాను, హ్యాపీగా నేను అక్కడ. సో దట్స్ మై పీస్ మేకింగ్ థింగ్ బేసిక్. ఇప్పుడు వాట్ యూ వాచింగ్ సార్? ఎనీ సిరీస్, ఎనీథింగ్ కుదురుతుంది అసలు? యూజువల్లీ వాట్ ఎవర్ నేను యూట్యూబ్లో కామెడీ పెట్టుకుంటే ఈజీగా నిద్రపోతాం బేసిక్గా. ఎక్కువ ఇట్ టేక్స్ మీ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. మనసు ప్రశాంతంగా అయిపోద్ది, పడుకుని నిద్రపోతూ ఉంటాడు. వంట చేయడం లాంటివి అంత సీన్ లేదు. ఏదో అక్కడంటే కుదిరే అక్కడ అప్పుడప్పుడు యూఎస్లో ఉండగా అప్పుడప్పుడు ఆమ్లెట్లు గీమ్లెట్లు వేసుకుంటాం కానీ అంతకు మించి వంట చేసే అంత రాదులే నాకు బేసికలీ. అండ్ దట్స్ అన్ ఇన్సల్ట్ టు మై వైఫ్ ఆల్సో, రైట్ బేసికలీ. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. నౌ దట్ యు ఆర్ ఫుల్ ఆన్ ప్రాపర్ ఎమ్మెల్యే, ప్రాపర్ పొలిటీషియన్, దిస్ ఇస్ హౌ ఇట్స్ గోట్ బి. ఇప్పటి నుంచి వాట్స్ ద నెక్స్ట్ బిగ్ గోల్ దట్ యూ హ్యావ్ సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్స్? అంటే నేను ఇదవ్వాలి అదవ్వాలని కానీ, మీరు మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ సంతోషంగా తిరిగి పంపించాలన్నది ఎస్టాబ్లిష్డ్. బట్ నేను అదే కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి కెరీర్ పరంగా చూస్తే వాట్స్ ద నెక్స్ట్ థింగ్ దట్ యూ వాంట్ టు ఆస్పైర్ ఫర్? ఆస్పిరేషన్ అనేది దానిలోకి వాట్ వీ కెన్ బీ అనేది దాంట్లోకి దాన్ని బట్టి ఉంటుందండి బేసికలీ. వాట్ ఎవర్ ఇప్పుడు మాకు మా పొలిటికల్ పార్టీస్లో బేసిక్గా ఎస్పెషలీ ఇన్ వాట్ ఎవర్ వీ వాంట్ జరుగుతుంది అనేది 100% ఎక్కడ ఉండదు బేసిక్. ఓకే, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఈక్వేషన్స్, సో మెనీ థింగ్స్ అండ్ సో ఐ బెటర్ కీప్ ఇట్ టు మై సెల్ఫ్ బేసిక్గా. బట్ అది ఏదైనా కానీ అక్కడ హైకమాండ్లో ఫైనలైజ్ చేసుకున్నాయే అవుతాయి ఏదైనా కానీ. మీరు మేనిఫెస్టింగ్ లాంటివి చేస్తుంటారా? ఏదైనా మేనిఫెస్టింగ్ లాంటిది యూనివర్స్కి ఇట్లా మీరు దృఢంగా కోరుకున్న యూనివర్స్కి చెప్పుకోవడం లాంటివి ఏమైనా చేస్తుంటారా? అంత లేదు. నాకు నేను అనుకుంటా ఉంటాం బేసిక్, అంత మంచి. ఐ డోంట్ గో దట్ ఫార్ ఫ్రాంక్లీ. నాకు కావాల్సింది ఏంటనేది నాకే తెలియదు వాస్తవానికి బేసిక్గా. వాట్ ఐ వాంట్ టు బి అనేది ఐ గోస్ ఆన్ యాజ్ డైలీ లైఫ్ ప్రశాంతంగా ఉండాలి. ఇంకొంచెం అన్న ఎక్స్ట్రా చేయగలమా, ఇంకొంచెం అన్న చేయగలమా అనే ఉద్దేశంతో ఐ విల్ కంటిన్యూ ఆన్ దట్. సార్, ఒక క్యూరియస్ క్వశ్చన్. మీకు ఎక్కువ సార్లు వచ్చే కామెంట్ ఏంటి, కాంప్లిమెంట్ ఏంటి, కంప్లైంట్ ఏంటి? క్రిటికల్ క్వశ్చన్, ఎప్పుడు ఆలోచించలేదు అది. జనరల్గా మీకు వచ్చే కాంప్లిమెంట్ ఏంటి చెప్పండి? కాంప్లిమెంట్ ఏంటంటే మై అవైలబిలిటీ బాగా ఎక్కువ ఉంటుందండి. వై ఆర్ యూ సో సింపుల్ అంటారు బేసిక్గా. నేను కూడా ఒప్పుకుంటాను. వై ఆర్ యూ సో సింపుల్ అంటారు. హ్యూమన్ టు రైట్ బేసిక్గా. నేను 2 ఏళ్ల క్రితం మామూలుగానే ఉన్నా బేసికలీ. ఇవాళ ఏదో సడన్గా కొమ్ములు వచ్చేవి కదా బేసిక్గా దాంట్లోకి. అదొకటే పీపుల్ చాలా సర్ప్రైజింగ్గా చూస్తూ ఉంటారు. ఏది గన్మన్ ఏది, వీళ్ళు ఏది, వాళ్ళు ఏది అనుకుంటా. ఇవన్నీ ఇంతకుముందు లేవు కదా, ఇప్పుడు ఏం కొత్తగా చూసేది లేదు. గన్మెన్ ఏం చేసుకుంటాం మనం బేసికలీ. మన ఎవరు చంపేవాడు లేడు బేసికలీ, మన మీద ఫైటింగ్ వచ్చేవాడు ఎవడు లేడు. సో మీ గన్మెన్ లేడు?
ఉన్నాడు. ప్రతిసారి గన్మెన్ కనుక చూడాలనుకుంటారు అందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ. సహజంగా ఐ వాంట్ టు బీ అలోన్. అంటే వెన్ ఐ గో ఇన్ టు ది పబ్లిక్, పొద్దున్నే మార్నింగ్ విజిట్స్కి వెళ్ళిన ఊరంతా తిరుగుతూ ఉంటా బండి మీద. అలాంటప్పుడు కొంచెం ఒక్కడే ఉంటే హ్యాపీగా అనిపించదు బేసికలీ. వాళ్ళు కూడా డైరెక్ట్ అప్రోచ్ అవుతూ ఉంటారు, ఏం ప్రాబ్లమ్స్ ఏంటనేది చూసుకుంటా వెళ్తూ ఉంటాను. అలాంటి చోట అన్నారు వై ఆర్ యు సో సింపుల్ అనేది. ఇట్స్ రెగ్యులర్గానే సింపుల్, కొత్తగా అయ్యింది ఏం లేదు. ఇప్పుడు స్పెషల్గా ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదనేది నా ఉద్దేశం బేసిక్గా. అండ్ జనరల్గా వచ్చే కంప్లైంట్ అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? నా ఫ్యామిలీలో కంప్లైంట్ ఆబ్వియస్గా ఉంటుంది కదండి బేసిక్గా. మీరు టైం ఇవ్వట్లేదా? Unavailability completely. My wife is here, okay, and హైదరాబాద్లో తను కంపెనీ చూస్తుంది బేసికల్లీ. షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ సమ్ ప్రోడక్ట్స్, కార్డ్ బేస్డ్ థింగ్స్. ఇక్కడికి ఆదివారం రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కనీసం ఆదివారం రాకుండా ఏం చేస్తూ ఉంటారు ఇలాంటివే ఉంటాయి బేసిక్గా. బట్ యా, దోస్ ఆర్ కామన్ ఇన్ ఎవ్రీ. మీరు 7 days ఉన్నా కానీ ఆ కంప్లిమెంట్స్ ఉంటాయి బేసిక్. ఆ కంప్లైంట్స్ ఎప్పుడు ఫ్యామిలీ నుంచి ఉంటాయి కదా బేసిక్గా. ఇఫ్ యూ ఆర్ అవైలబుల్ 7 days ఆల్సో విల్ హ్యావ్ ది సేమ్ కంప్లైంట్. ఎస్. సో నేను నా లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్లో రాసుకున్న ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ అడుగుతాను. ద ఫస్ట్ డే మీరు అసెంబ్లీలో అడుగుపెట్టిన మొమెంట్ గుర్తుందా? హౌ మెమరబుల్ వాజ్ దాట్? అది నిజంగా మెమరబుల్ అండి బేసిక్. అంటే లైక్ చెప్పండి, వాజ్ దాట్? అక్కడ ఫస్ట్ థింగ్ కన్ఫ్యూజన్. వాట్స్ మై రోల్, వేర్ టు సిట్, వేర్ టు స్టాండ్, బేసికలీ వెన్ టు స్టాండ్. ఏం తెలియదు కదా మనకి, అంతా కొత్తగానే ఉంటుంది. ఆ రోజు అందరూ 80 మంది కొత్త వాళ్ళు, 88 people ఉన్నాం. ఎంత కొత్తగా ఉన్నట్టు చూడండి ఒకసారి. నీకేం తెలుసు అంటే నాకేం తెలియదు. ఒకరినొకరు చూసుకుంటే సరే. టీ ఎక్కడ, కాఫీ ఎక్కడ. అండ్ యా, ఫస్ట్ టైం ఒక బిగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, దాంట్లోకి జీవితంలో ఆల్వేస్ వి సీ ఇట్ ఇన్ టీవీ, రైట్? టీవీలో చూస్తాం. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా సంబడి డిఫరెంట్ అనే ఉద్దేశంతో ఉంటాం. అంత డిఫరెంట్ మనం అయిపోయామనే ఒక ఫీలింగ్ వచ్చేది. ఆర్ వి దట్ డిఫరెంట్ ఫ్రమ్ నిన్న మొన్న నన్ను నేను చూసుకుని ఉన్నా. నిన్న మొన్న లేనిది ఇవాళ ఏమొచ్చింది మనకి స్పెషల్గా? సడన్ గా దేశం అంతా ఇటు చూస్తుంది మిమ్మల్ని. అందరూ అలా చూస్తూ ఉంటారు. అండ్ ఇట్స్ అసెంబ్లీ అనేది నిజంగా ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ కంటే మోస్ట్ ప్రెషియస్ థింగ్. అవునా సార్? Assembly is something that you'll change people's lives, and basically that's where people's lives will change. మన గురించి కాదు, పీపుల్స్ లైఫ్, మనం డిపెండెన్సీ మన మీద డిపెండ్ అయ్యి ఉంటాయి బేసిక్గా అనేది దాని మీద ఉంటుంది. ఇట్స్ సో, అంటే ఇప్పుడు ఏ చట్టం చేసినా అది ఇట్ విల్ బీ ఫర్ పీపుల్ కదా బేసిక్గా. సో అలాంటి చట్టం చేసే ప్రాతినిధ్యం రావటం అనేది ఇట్స్ బిగ్ బ్లెస్సింగ్. బేసిక్గా ఇట్స్ బిగ్ ఆపర్చునిటీ ఫర్ యూ. సార్ మీరు కూడా అధ్యక్ష అన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయా? గూస్ బంప్స్ వస్తాయి కదా ఆబ్వియస్గా, చూస్తూనే ఉంటాం అధ్యక్ష అని. ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు సో ప్రమాణ స్వీకారంలో అందుకనే సహజంగా తప్పులు జరుగుతూ ఉంటాయి బేసిక్గా. విల్ బి సో ఎమోషనల్, విల్ బి సో ఇది అంతా అక్కడ రాస్తున్నా కానీ దాన్ని చదివేటప్పుడు కూడా ఇట్స్ అంటే ఫస్ట్ టైం, పైగా వెరీ ఫస్ట్ టైం. ఇట్స్ ఎ బిగ్ డిఫరెన్స్ మేకర్ అండి బేసిక్గా. దాంట్లో లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనంత హైగా ఉంది డిఫరెన్స్ ఉంది అక్కడ. ఐ కెన్ సీ ఇట్ ఇన్ యువర్ ఫేస్. బిఫోర్ క్లోజింగ్, దిస్ ఇస్ కాల్డ్ టార్చ్ బేరర్స్ సార్. ఈ పాడ్కాస్ట్, ఈ ప్లాట్ఫామ్ పేరు టార్చ్ బేరర్స్. వెరీ నైస్. మీ లైఫ్లో మీ ముగ్గురు టార్చ్ బేరర్స్ ఎవరు చెప్పండి సార్? ఐ విల్. నేను ఆల్వేస్ పుట్ మై మదర్ as my torch bearer. Okay. She is my role model. Right. I am here because what she is. నేను ఆవిడ వల్ల ఆవిడ దీంట్లో ఉన్నాను, ఆవిడలానే ఉంటాను అనేది మేజర్గా. ఓకే. అండ్ మై వైఫ్. అండ్ నమ్మినా నమ్మకపోయినా జనాలందరూ చెప్పేదైనా మాకు చంద్రబాబు నాయుడు గారు. రైట్. వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూఆర్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్ సార్. నేను ఒక్క రిక్వెస్ట్ అడిగితే మీరు వెంటనే మాకు ఓకే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ షూర్ ఇట్స్ గ్రేట్ లెర్నింగ్. డిఫరెంట్
థింగ్ బేసికల్. ఐ లైక్ దిస్ మోడల్ బేసికల్. మీరు అడిగే పొద్దాక అడిగే క్వశ్చన్లు కాకుండా ఐ లైక్ మీరు మాట్లాడినప్పుడే నాకు అది ఆ ఫీల్ వచ్చింది బేసిక్గా. ఇట్స్ కైండ్ ఆఫ్ కంప్లీట్లీ డిఫరెంట్. సార్ అంటే అంతసేపు మాకు రాజకీయమైన ప్రశ్నలు కాకుండా డిఫరెంట్ మెథడ్ ఉంది. చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ సార్ ద కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్, వీ విల్ యూజ్ యూ. ఇంకో నలుగురు రెడీ అవుతున్నారు కాబట్టి దిస్ ఆర్ గ్రేట్ టేక్ అవే మూమెంట్స్ ఫర్ దెమ్. సో థ్యాంక్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ. నాకు ఐ హ్యావ్ సంథింగ్ టు గివ్ యూ సార్. ఒక బుక్ ఇవ్వ. నేను ఐ జనరలీ లైక్ రీడింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ బుక్ సార్. ఇది ఫ్రమ్ ద హిస్టరీ. నేను ఈ బుక్ చదివాను సార్, నాకు చాలా బాగా నచ్చింది. ఐ థాట్ యూ లైక్ ఇట్. అంటే మన ఇండియా ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి రిపబ్లిక్గా మారడానికి వర్క్ చేసిన మనిషి. సో ఐ థాట్ యూ లైక్ ఇట్. తెలుసా? దిస్ ఇస్ వన్ గుడ్ రీడ్. ఐ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ కార్. ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై కార్. 6 months తర్వాత ఇంకో ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడుగుతాను ఇందులో నుంచి మీకు. Sure. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, man.